పెట్రోల్ డీజిల్ కోసం ప్రపంచ దేశాలు ఎలా కొట్టుకు చస్తున్నాయో మనం రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఈ చమురు మీద ఉన్న పిచ్చితో ఆశతో అమెరికా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తూనే ఉంటారు. ఇంకోవైపు చూస్తే చైనా వాళ్ళు తమ నాసిరకం ఎలక్ట్రిక్ వెహికల్స్, వాటి బ్యాటరీలు ప్రపంచ దేశాలకు అంటగట్టి అందరినీ తమ గుప్పెట్లో పెట్టుకోవాలని తెగ ట్రై చేస్తున్నారు. ఇక జపాన్ సంగతి సరే, ఆటోమొబైల్ టెక్నాలజీ గురించి వాళ్ళే డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వీళ్ళందరి నోటికి తాళాలు పడే టైం వచ్చేసింది. వాళ్ళు ఊహించని రేంజ్లో ఒక షాక్ తగలబోతుంది. ఈ దెబ్బకు వాషింగ్టన్ నుండి బీజింగ్, టోక్యో వరకు అందరి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. రవాణా, ఆటో సెక్టార్లో మన భారతదేశం ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ చూసి యావత్ ప్రపంచం షాక్లో ఉండిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే మన దేశంలో ఉన్న పొలాలు కేవలం బియ్యం, గోధుమలు మాత్రమే పండించవు. ఇక మీదట మన వ్యవసాయ భూముల్లో పెట్రోల్, డీజిల్కు ఏమాత్రం తీసిపోని అసలైన ఇంధనం పండబోతుంది. ఇకపై మీ కార్లు, బైకులు నడవాలంటే ఏ అరబ్ దేశం నుండో వచ్చే ఆయిల్ అవసరమే లేదు. ఇప్పుడు మన వెహికల్స్ అన్నీ మన రైతుల పొలాల నుండి వచ్చే ఫ్యూయల్తోనే నడుస్తాయి. ఈ దెబ్బకు బ్యాటరీ మార్కెట్ అంతా నాదే అని విర్రవీగిన చైనాకు నిద్ర పట్టడం లేదు. ఎప్పటి నుండో ప్రపంచ చమురు మార్కెట్ను కంట్రోల్ చేస్తున్న అమెరికాకు అసలు భారతదేశం ఏం సాధించిందో అర్థం కాక జుట్టు పీక్కుంటుంది. ఇక ఆ జపాన్ ఆటోమొబైల్ కంపెనీలకైతే ఏడుపొక్కటే తక్కువ అన్నట్టుగా తయారైంది. రవాణా రంగంలో భారతదేశం ఒక తుఫాన్ తీసుకురాబోతుంది. ఆటోమొబైల్ సెక్టార్లో ప్రతి చిన్న విషయాన్ని ఇది పూర్తిగా మార్చేయబోతుంది. అందుకే పెద్ద కార్ల కంపెనీలన్నీ టెన్షన్తో వణికిపోతున్నాయి. ఇదేదో చిన్న విషయం అనుకుంటే పొరపాటే. ఆటో సెక్టార్లో ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఇన్నాళ్ళు పెట్రోల్, డీజిల్దే రాజ్యం అన్నట్టుగా నడిచింది. కానీ ఇక ఆ రాజ్యానికి పర్మనెంట్గా ఎండ్ కార్డ్ పడబోతుంది. హీరో కంపెనీ వాళ్ళు ఒక కొత్త బైక్ లాంచ్ చేశారు. ఆ బైక్ పెట్రోల్తోనే కాదు, ఈ కొత్త ఫ్యూయల్తో కూడా అదరగొట్టేలా నడుస్తుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, మీరు పెట్రోల్ బంక్కు వెళ్ళి వేలకు వేలు తగలేసి ఖరీదైన పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం ఇక అస్సలు లేదు. మీకు నచ్చిన చాలా తక్కువ రేటుకు దొరికే ఫ్యూయల్ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేరుగా మన భారతీయ వ్యవసాయ క్షేత్రాల నుండి వస్తుంది. ఆలోచించండి, ఇన్నాళ్ళు ఆయిల్ కోసం మనం వేరే దేశాల వాళ్లకు కట్టబెడుతున్న డబ్బులన్నీ ఇప్పుడు మన దేశంలోనే ఉండిపోతాయి. ఇంతకీ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? దీన్ని అసలు ఎలా తయారు చేస్తారు? వెహికల్స్కి ఇది ఎలా పవర్ ఇస్తుంది? అసలు పెట్రోల్, డీజిల్ కంటే ఇది ఎందుకు బెస్ట్? ఎందుకు ఇంత చీప్గా దొరుకుతుంది? మన భారత్ సాధించిన ఈ సక్సెస్ చూసి అరబ్ దేశాలు, ఇరాన్ ఎందుకు వణికిపోతున్నాయి? వాళ్ళే కాదు, మన టెక్నాలజీ చూసి చైనా, అమెరికా లాంటి దేశాలు ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి? సమాధానాలు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఈ ఫ్యూయల్ పేరు ఇథనాల్. ఇథనాల్ అంటే ఏంట్రా అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇది చాలా క్లీన్గా ఉండే ఒక రకమైన ఆయిల్. ఇది భూమి అడుగున దొరికేది కాదు, నేరుగా మన రైతులు పండించే పంటల నుండే వస్తుంది. ముఖ్యంగా చెరుకు, మొక్కజొన్న, పాడైపోయిన లేదా విరిగిపోయిన బియ్యం, వేస్ట్ అయిపోయిన ధాన్యాల నుండి దీన్ని తీస్తారు. ఇప్పటిదాకా ఏం జరిగేదంటే, భూమి లోపల ఉన్న ముడి చమురును బయటకు తీసి దాన్ని పెద్ద రిఫైనరీలకు పంపించి పెట్రోల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఈ ఫ్యూయల్ ఉత్తరప్రదేశ్లోని చెరుకు పొలాల నుండి, బీహార్లోని మొక్కజొన్న పొలాల నుండి తయారవుతుంది. ఈ టెక్నాలజీ వినడానికి పెద్ద రాకెట్ సైన్స్లా అనిపించవచ్చు, కానీ ఇది చాలా సింపుల్. రైతుల దగ్గర నుండి చెరుకు, ధాన్యం కొనుగోలు చేసి ఫ్యాక్టరీలకు వెంటనే పంపిస్తారు. అక్కడ వెనిగర్ లేదా ఈస్ట్ తయారు చేయడానికి ఏం చేస్తారో సేమ్ అలాగే ఈ ధాన్యాన్ని కూడా కుళ్ళిపోయేలా చేస్తారు. ఈ ప్రాసెస్నే ఫెర్మెంటేషన్ అంటారు. ఆ తర్వాత ఈ ఇథనాల్ను పెద్ద యంత్రాల్లో బాగా మరిగిస్తారు. అలా మరిగించినప్పుడు వచ్చే ఆవిరిని కూల్ చేసి స్వచ్ఛమైన లిక్విడ్ను బయటకు తీస్తారు. ఇదేమీ అంత కష్టమైన పని కాదు. దీనికోసం వేల కోట్ల రూపాయల భారీ యంత్రాలు కూడా అస్సలు అవసరమే లేదు. మన దేశంలో ఉన్న ప్రతి జిల్లాల్లో ఇలాంటి ఫ్యాక్టరీలను ఈజీగా పెట్టేయచ్చు. సరే, ఇది తయారైంది, కానీ బండిలో ఎలా పనిచేస్తుందో తెలియాలి కదా. దీనికోసం ఇంజిన్లో ఒక చిన్న మార్పు చేస్తారు. దీన్నే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ అంటారు. బండి ఇంజిన్ పవర్ఫుల్గా మారుతుందంటే మీరు 100% పెట్రోల్ పోసినా నడుస్తుంది, 100% ఇథనాల్ పోసినా నడుస్తుంది, లేదా రెండు కలిపి పోసినా కూడా స్మూత్గా రన్ అవుతుంది. ఇంజిన్లో ప్రాబ్లం రాదు. ఇందాక మనం చెప్పుకున్న హీరో బైక్ ఇదే ఫ్లెక్స్ ఇంజిన్తో నడుస్తుంది. చైనా, అమెరికా ఎందుకు ఇంతలా భయపడుతున్నాయి అంటే, ఎందుకంటే తమ బ్యాటరీల బిజినెస్ జోరుగా సాగాలంటే ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్ళాలని చైనా ఫిక్స్ అయింది. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్తో పెద్ద ప్రాబ్లం ఏమిటి అంటే, ఆ బ్యాటరీలు చాలా కాస్ట్లీ. పైగా వాటిని ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంటల తరబడి వెయిట్ చేయాలి.
కానీ ఇథనాల్తో నడిచే బండ్లకు ఆ తలనొప్పి ఉండదు. పెట్రోల్ కొట్టించినట్టే జస్ట్ 2 నిమిషాల్లో ట్యాంక్ ఫుల్ చేసుకుని జెట్ స్పీడ్తో వెళ్ళిపోవచ్చు. పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది పెట్రోల్ కంటే చాలా చీప్. సామాన్యుడి ఖర్చు సగానికి తగ్గుతుంది. అందుకే ఈ టెక్నాలజీ గ్లోబల్ ఆటోమొబైల్ సెక్టర్ పునాదులు కదిలించింది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ మ్యాటర్లోకి వద్దాం. అసలు మన భారతదేశానికి ఈ కొత్త ఫ్యూయల్ అవసరం ఎందుకు వచ్చింది? ప్రతి సంవత్సరం మనం విదేశీ కంపెనీలకు కడుతున్న 15 లక్షల కోట్ల రూపాయల బిల్లులోనే ఈ ఆన్సర్ ఉంది. అక్షరాల 15 లక్షల కోట్లు. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు కొంటున్న దేశాల్లో భారత్ టాప్లో ఉంది. మన దేశంలో ఉన్న వెహికల్స్ నడవాలంటే ఆయిల్లో 85% మనం వేరే దేశాల నుండే కొనుక్కుంటున్నాం. మనం కష్టపడి సంపాదించిన డబ్బంతా రష్యా, సౌదీ అరేబియా దేశాల ఖజానాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ డబ్బంతా మన దేశంలోనే ఉండేలా సాలిడ్ స్టెప్ని తీసుకున్నారు. రాబోయే కొన్నేళ్లలో పెట్రోల్ ప్లేస్లో 30% ఇథనాల్ వాడితే ఇన్నాళ్ళు విదేశాలకు పోయిన కోట్లాది రూపాయలు నేరుగా మన రైతుల జేబుల్లోకి వచ్చి పడతాయి. ఈ డబ్బు మన పల్లెటూర్లకు చేరితే గ్రామాల రూపురేఖలు మొత్తం మారిపోతాయి. ఇన్నాళ్ళు కేవలం పొలాలు మాత్రమే కనిపించిన చోట పెద్ద ఇథనాల్ ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయి. ఈ ఫ్యాక్టరీల వల్ల వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్నో ట్రక్కులు తిరుగుతాయి. కొత్త గోదాములు కడతారు. కుర్రాళ్ళు సిటీలకు వెళ్ళి పడే కష్టాలు తప్పిపోతాయి. సొంత ఊరి పక్కనే మంచి పనులు దొరుకుతాయి. ప్రతి ఊరు ఒక పెట్రోల్ బంకులా మారిపోతుంది. మన భారత్ టార్గెట్ చాలా పెద్దది. కోట్లాది లీటర్ల ఇథనాల్ను ప్రొడ్యూస్ చేయాలన్నదే మన టార్గెట్. మన అవసరాలకు పోను మిగిలిన ఇథనాల్ను వేరే దేశాలకు అమ్ముతాం. నిన్నటిదాకా ఆయిల్ అమ్ముతూ మనల్ని బెదిరించిన దేశాలే రేపొద్దున్న మన దగ్గరే వచ్చి ఇథనాల్ కొనుక్కుంటాయి. ఆయిల్ అమ్మే రేంజ్కి మన భారతదేశం వెళ్ళిపోతుంది. ఇది చూసి యావత్ ప్రపంచం నివ్వెర్రపోతుంది. ఇదంతా కేవలం డబ్బుకు సంబంధించిన మ్యాటర్ మాత్రమే కాదు. ఈ ఇష్యూ మన దేశ భద్రతకు కూడా చాలా లింక్ అయి ఉంది. అరబ్ దేశాలకు ఇరాన్కు మధ్య ఎప్పుడూ గొడవ నడుస్తూనే ఉంటుంది. మనకు ఆయిల్ వచ్చే హార్మోస్ జలసంధిలో సగానికి పైగా ఆయిల్ సప్లై జరుగుతుంది. పొరపాటున అక్కడ ఏదైనా యుద్ధం వచ్చినా ఆ దారిని బ్లాక్ చేసినా మనకు కల్లోలమే. పెట్రోల్ సప్లై ఆగిపోతే దేశంలో ట్రక్కులు నిలిచిపోతాయి, ఫ్యాక్టరీలు మూతపడతాయి. ఇదే మన వీక్నెస్. దీన్నే వేరే దేశాలు వాళ్లకు అనుకూలంగా వాడుకునేవి. కానీ ఇప్పుడు భారత్ ఈ వీక్నెస్నే తన అతిపెద్ద బలంగా మార్చేసుకుంది. ఇరాన్ అయినా ఇంకేదైనా అరబ్ దేశం అయినా సరే ఇప్పుడు లోపల భయంతో వణికిపోతున్నాయి. ప్రపంచంలో భారత్ది ఎంత పెద్ద మార్కెట్టో వాళ్ళకు తెలుసు. మనం వాళ్ళ దగ్గర ఆయిల్ కొనడం ఆపేస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు కూలిపోతాయి. వాళ్ళ ఆయిల్ బిజినెస్, వాళ్ళ పొగరు అన్నీ మన పొలాల్లో పుట్టే ఇథనాల్ దెబ్బకు కొట్టుకుపోతాయి. రేపొద్దున్న 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా, సముద్ర మార్గాలన్నీ క్లోజ్ అయిపోయినా మన భారతీయ వాహనాలు మాత్రం ఆగవు. మన మిలిటరీ ట్రక్కులు, ట్యాంకులు రైతులు తయారు చేసిన ఫ్యూయల్తోనే దూసుకుపోతాయి. ఇదే అసలైన సెల్ఫ్ రిలయన్స్. బ్రెజిల్ దేశం దీన్ని ప్రూవ్ చేసింది. అక్కడ వెహికల్స్ అన్నీ పెట్రోల్, ఇథనాల్ రెండింటితో నడుస్తున్నాయి. మన భారత్ రేంజ్ వేరు. మనకు అతిపెద్ద వ్యవసాయ భూమి ఉంది. మన దగ్గర ఉన్నంత కష్టపడే రైతులు ప్రపంచంలో ఎక్కడా లేరు. భారత్ తన పూర్తి పవర్ను వాడితే ప్రపంచంలోనే అతిపెద్ద బయోఫ్యూయల్ హబ్గా మనం రికార్డ్ క్రియేట్ చేస్తాం. ఇక ఫైనల్గా మన రైతుల మ్యాటర్ మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా మన రైతులను అన్నదాతలు అని మాత్రమే పిలిచేవాళ్ళు. పగలు రాత్రి అని తేడా లేకుండా వాళ్ళు పంటలు పండిస్తారు. కానీ చాలాసార్లు వాళ్ళ కష్టానికి తగ్గ రేటు దొరకదు. చక్కెర మిల్లులు సకాలంలో డబ్బులు ఇవ్వక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. పంట పాడైపోయినప్పుడు చౌకగా అమ్ముకుని రోడ్డున పడ్డ రోజులు ఉన్నాయి. ఈ ప్లాన్తో రైతుల తలరాత శాశ్వతంగా మారిపోబోతుంది. రైతులు కేవలం తినడానికి మాత్రమే పంటలు పండించరు. దేశం నలుమూలలా తిరిగే వెహికల్స్ కోసం ఫ్యూయల్ను కూడా పండిస్తారు. అంటే మన రైతులు ఇకపై అన్నదాతలు మాత్రమే కాదు, ఇంధనదాతలుగా కూడా మారిపోతారు. రైతులు పండించిన పంట నేరుగా రిఫైనరీలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినంత ధర దొరుకుతుంది. వాళ్లకు ఎప్పటికీ పర్మనెంట్గా ఉండే ఒక పెద్ద బయ్యర్ దొరికేసినట్టే. పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపి నెమ్మదిగా 100%కి తీసుకెళ్లాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. దేశాలు సృష్టించిన పెట్రోల్ బ్లాక్ మార్కెట్ దందా ఇక నాశనం కాబోతుంది. హీరో బైక్ ఒక ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజుల్లో టాటా, మహీంద్రా కంపెనీలు ఫ్యూయల్తో నడిచే వెహికల్స్ తయారు చేయడం ఖాయం. ఇది మన భారతదేశానికి రాబోతున్న ఒక సరికొత్త ఉదయం. ఆయిల్ మనదే, బండ్లు మనవే, డబ్బు మన జనాల దగ్గర ఉండే అద్భుతమైన భారతదేశం ఇది. ఇదే మన ఫ్యూయల్ పవర్. ఈ బైక్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే. కాబట్టి ఎవరికీ భయపడని, ఆధారపడని కొత్త భారతదేశాన్ని చూడడానికి రెడీగా ఉండండి. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.